the one and only student show when Cop Chicken presents. జనరల్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విజయం ఎక్కడ ఉంటది అని అంటే అది గుంటూరులో ఉంటది. గుంటూరులో ఎక్కడ ఉంటది అంటే కిడ్స్ కాలేజ్. ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ వచ్చేస్తున్నారు, చెప్పండి. టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి. ఏయ్ కొంచెం జాగ్రత్త మాట్లాడు. మేము జాగ్రత్త మాట్లాడటానికి రాలేదు, కనిపించడానికి వచ్చాం. అంటే కనిపించడం కాదు, పేరు తెచ్చుకోవడానికి. నీ చిలుక పలుకులు మాట్లాడనికి కాదా? రవి పక్కింటికి వెళ్ళి పేరుగా తెచ్చుకోలేదు, పేరు తెచ్చుకునిద్దంట. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి. ఇక్కడ వాళ్ళనా? మరి నన్ను చూసుకుంటున్నావు ఎందుకు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం, నోట్లో వంకాయ పెట్టుకొని మాట్లాడడం అవ్వదమ్మా. మీరు మా సంగతి చూసినా రవి షార్ట్ వేసుకొచ్చినా ఎవ్వరు భయపడరు. నేను షార్ట్ వేసుకోవడానికి నీకు భయపడడానికి ఏంది లింకు? మీరు భయపడతారో రవి బాడీయే చూపిస్తాడు, అది చూద్దాం. ఏంట్రా ఇది? చూస్తారో రవి చున్నీ వేసుకుంటాడు, మాకెందుకు? చున్నీ వేసుకుంటా, గాజులు ఇస్తే గాజులు వేసుకుంటా. మాకెందుకంటే ఓడిపోయేది మీరే. మేము ఈ పోటీలో ఓడిపోతే రవి మీసాలు తీసేస్తాడు. మేము ఓడిపోతే గుండు కట్టించుకుంటూ. నువ్వు ఓడిపోతే నేను మీసాలు కొరుకుతా. మా కోసం రవి గుండె చేపించుకుంటాడు. సరే అదే చూద్దాంలే. గెలవడంలో పెట్టే కాన్సన్ట్రేషన్ నా మీసాలు, నా గాజులు, నా గుండె మీద పెట్టకండి రా. మీరు గెలవడం మీద పెట్టండి. ఆడిన తర్వాత గెలిచిన వాళ్ళకి సౌండ్ పెంచి అప్పుడు వార్నింగ్ ఇద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, ఫస్ట్ రౌండ్. ఇక్కడ రకరకాలుగా పోస్టర్స్ ఉన్నాయి, పోస్టర్స్ లో ఫోటోస్ ఉన్నాయి. సో టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి 90 seconds మీకు టైం ఇస్తా ఆడడానికి. ఒక ఆన్సర్ చెప్పిన తర్వాత వెంటనే నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చారు. ఆన్సర్ చెప్పగానే మళ్ళీ నెక్స్ట్ పార్టిసిపెంట్, అలా ముగ్గురు టర్న్ వైజ్ ఆడుతూ ఉంటారు. ఇందులో ఎన్ని కరెక్ట్ చెప్తారో నేను చూస్తా. 2 teams లో ఎవరైతే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళే విన్నర్. కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆవిడ ఫోటో చూపించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కోతి బొమ్మ వచ్చింది అనుకో, హే కోతే అనొద్దు. ఆ పదం వాడకుండా అది ఏం చేస్తుందో చెప్పి ఆవిడతో కోతి అని చెప్పారు. పొరపాటున మీరు ఆ పదం, ఆ సంబంధించిన పదం వాడారనుకోండి, అక్కడిని డిస్క్వాలిఫైడ్. ఫస్ట్ యువర్ 90 seconds starts in 3, 2, 1 go. వాటర్ లో ఉంటది, అదొక యానిమల్. ఫిష్ లేదు, క్రొకోడైల్. వైల్డ్ గా ఉంటది, లావుగా ఉంటది. షార్క్ ఉబ్బి ఉంటుంది. క్రొకోడైల్ ఇట్లా ఉంటది, మూతి ఉమ్మని ఉంటది. ఆక్టోపస్. ఆక్టోపస్ అదే వాటర్ లోనే కాదు, బయట కూడా ఉంటది. వాటర్ బయట కూడా వచ్చేది. పెద్ద పంది. పంది కంటే పెద్దగా ఉంటది, కొంచెం పెద్దగా ఉంటది. హిప్పోపోటమస్. రైట్ ఆన్సర్. ఓల్డెన్ డేస్ లో పడుకోవడానికి వాడతారు. ఓల్డెన్ డేస్ లో మంచం. ఓల్డెన్ డేస్ లో వాడుకుంటారు. ఇంకా చెప్పు. అంటే తక్కువ స్పేస్ వాడుకుంటారు. మళ్ళీ నువ్వు కాకినాడ మడతకొచ్చి. మడతకొచ్చి. నో పడుకుంటారు. మడత మంచం. యా దట్స్. ఆ పాయింట్ రాలేదనా? మనకి ఇష్టమైన వాళ్ళకి గాల్లో నుంచి ఇస్తాం. ఫ్లయింగ్ కిస్. యా. బిర్యానీలో వేసే దినుసుల్లో పువ్వులాగా ఉంటది, లైక్ లేయర్స్ లేయర్స్ ఉంటాయి. బిర్యానీలో వేస్తారబ్బా సంథింగ్. బిర్యానీ పువ్వు కాదు. మార్చాలా? ఒక చిన్న యానిమల్ అన్నమాట. ఇలా చిన్నగా వెళ్తుంది. ఎంత చిన్నగా వెళ్తుందో. యాంట్. చిన్నది, చిన్న చూపెట్టద్దు. ఇన్సెక్ట్. ఎలుక. చిన్నగా వెళ్తుంది నేల మీద. నత్త. రైట్ ఆన్సర్. నెక్స్ట్. సమ్మర్ లో చిన్నప్పుడు తింటాం మనం. చిన్నప్పుడు కాదు, పెద్దగా కూడా తింటాం. ఐస్ క్రీమ్. ఇప్పుడు దొరకట్లేదు. లేదు, చెట్టుకు ఫ్రూట్ చెట్టుకు వస్తుంది. లేయర్స్ ఉంటాయి. మామిడి తాండ్ర.
సో 2 పోయాయి. 5 చెప్పడానికి ట్రై చేశారు కానీ 2 పోయాయి. నత్త యానిమలా? ఎవరు చెప్పారు అసలు నత్త? ఈమె నత్త ఏంటి? యానిమలా? పురుగా మరి ఇన్సెక్ట్. ఇన్సెక్ట్. ఇట్ ఇస్ అన్ ఇన్సెక్ట్. అది ఒక పురుగు. ఫ్లయింగ్ కిస్ అనగానే అసలు ఒక్క సెకండ్ ఆలోచించలేదు కదా మీరు? ప్రేమతో పక్కన వాళ్ళకి ఇస్తాం కదా. ప్రేమతోని మీలాంటి వాళ్ళకి ఇస్తారు కదా. 90 seconds లో మీరు 3 రైట్ చెప్పారు, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. కానీ వీళ్ళు మీకంటే ఫాస్ట్ గా టపా 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 4 చెప్పారనుకో రౌండ్ విన్ అయిపోతారు. 90 seconds, సేమ్ రూల్స్. గాట్ ఇట్, టేక్ ఏ పొజిషన్. అదొక నీళ్ళల్లో ఉంటుంది, అది పాకితే ఏదోలా ఉంటుంది. జలగా. కరెక్ట్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్. తిరుపతికి వెళ్ళినప్పుడు అందరు చేయించుకుంటారు. గుండు. దాన్ని ఏమంటారు? ఇంకా తలనీల. పూర్తిగా చేయించుకుంటారు. ఒక్క ఇంటిక కూడా ఉండదు, ఏ మూలకు కూడా కనబడదు. దాన్ని ఏమంటారు? పొట్ట. పొట్ట. మొత్తం గుండు చేయించుకుంటారు. దాన్ని ఏమంటారు? కట్. కట్ చేయి. పాయే. నార్మల్ గా అది బురదలో ఉంటది. ఏయ్, అది పోయింది. సంక్రాంతి అప్పుడు చేసి బొబ్బట్లు. కాదు కాదు కాదు, స్పెషల్ సంక్రాంతి అప్పుడు. సంక్రాంతిని ఇంకో పేరు. మకర సంక్రాంతి. మనకి కాంపిటీషన్స్ పెడతారు. పొంగల్. రైట్ ఆన్సర్. మనం ఎవరైనా చూసినప్పుడు చేస్తాం వాళ్ళకి. అది హింట్ ఇస్తాం, ఒకరికి హింట్ ఇస్తాం. హింట్ ఇస్తాం. హింట్ ఇస్తాం. మన ఐస్తోనే హింట్ ఇస్తాం. కన్ను కొడతాం. కన్ను కొడతాం. కన్ను కన్ను కొట్టడం. రైట్ ఆన్సర్. బురదలో పంది, ఈ పదాలు వాడద్దు అని చెప్పాం. కింద వాడావు, అక్కడ దో బింది. ఇది నువ్వే. పొంగల్ ఎవరు చెప్పారు? నేనే. ఎస్, రైట్ ఆన్సర్. 1 point. బోడిగుండు. బోడిగుండు అయితే ఎట్లా చెప్పేవాళ్ళు? మనిషికి మంచి బాడీ ఉండి గుండు చేసుకుంటే బోడిగుండు. ఓకే, సో ఎన్ని రైట్ చెప్పారు మీరు? జలగా రైట్ చెప్పారు. పొంగల్ కన్ను కొట్టడం. మీరు కూడా 3 చెప్పారా? ఏ రౌండ్ విన్నర్స్ ఎవరు ఈ కాయిన్ డిసైడ్ చేస్తారు. నేషనల్ ఎంబ్లమ్ ఉంది హెడ్స్, నంబర్ 2 అని ఉంది, అది టైల్స్. ఫస్ట్ మీరు ఆడారు కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్ అండ్ టైల్స్. ఓకే. అండ్ ద విన్నర్ ఇస్ సో కిడ్స్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. ఇక్కడ టాలెంట్ అంటే ఇక్కడ డైలాగులు చెప్తారు, కవితలు చెప్తారు, పాటలు పాడతారు, డాన్సులు కూడా చేస్తారు. ఎంతమంది మంచి డాన్సర్స్ ఉన్నారు కాబట్టి ఇది మీ రౌండే. ఎవరైతే నేను చేసిన స్టెప్ సేమ్ నాలాగనే చేస్తే మీరు గిఫ్ట్ గెలుచుకుంటారు. కానీ నేను ఎవరిదైతే స్టెప్ చేస్తానో సినిమా హీరోది అయిన కంటే బాగా చేస్తే మీకు ఇదే కాలేజీలో 3 ఎకరాల భూమి ఆడుకోవడానికి ఒక పూటకి ఇస్తాం. అయితే చిరంజీవి గారు ఎంతమందికి తెలుసు? ఆఫ్ కోర్స్ ఎవరికి తెలియదు ఆయన గురించి, అందరికీ తెలుసు. ఆయన ఎన్నో అద్భుతమైన స్టెప్పులు వేస్తే ఒక సినిమా మాత్రం స్టాండ్ అవుట్ స్టెప్ ఉంటుంది, అది మా హిట్లర్ స్టెప్. ఒక్కసారి ఆ స్టెప్ నేను చేస్తా, కానీ నేను చేసే ముందు ఆ స్టెప్ ఎలా ఉంటుందో నువ్వు చేసి నాకు చూపి, దాని తర్వాత విల్ స్టార్ట్. నానా హిట్లర్ స్టెప్, ఆ మ్యూజిక్ వేసుకో. ఎక్సర్సైజ్ చేసినావా? స్టెప్ ఏది? అరే ఏంట్రా ఇది? అందరు ఇదే అనుకుంటారు కానీ దాంట్లో వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపెడతాను. అది జస్ట్ ఒంగినమా లేచినమా కాకుండా అదొక స్టెప్, దాంట్లో గ్రేస్ ఉంటది, దాంట్లో ఒక వేవ్ ఉంటది, దాంట్లో ఒక చిరంజీవి ఉంటది. ఏ రాత్రి
ఇదే 4 టైమ్స్ ఆ మ్యూజిక్ లో చేయాలి. ఎవరు ఆ టాప్ 4 డాన్సర్స్ లకి వెళ్ళి టాప్ 3 డాన్సర్స్ కి గిఫ్ట్స్ ఇస్తున్నాం. ఆల్రైట్, సో ఈ 5గురు డాన్స్ చేస్తారు. ఇప్పుడు మైక్స్ తీసుకోండి, పేర్లు చెప్పండి. హరిపూజిత, హరి, హరి. హరి, నీ ఫేవరెట్ డాన్సర్ ఇండస్ట్రీలో? ప్రభుదేవ మాస్టర్, ప్రభుదేవ మాస్టర్. వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? నిహారిక, చెప్పు నీ ఫేవరెట్ డాన్సర్. మైకల్ జాక్సన్, ఓకే. వాట్స్ యువర్ నేమ్? దుర్గా శ్రావణి, దుర్గా శ్రావణి. హూస్ యువర్ ఫేవరెట్ డాన్సర్? శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్. నైస్ చాయిస్. నెక్స్ట్. నా పేరు రమ్యశ్రీ. హాయ్ రమ్యశ్రీ. నీ ఫేవరెట్ డాన్సర్? రవి. నీకు బొత్తిగా టేస్ట్ లేదమ్మా. వాట్స్ యువర్ నేమ్? My name is Hanisha. హనీషా. బ్యూటిఫుల్ నేమ్. Thank you. హూస్ యువర్ ఫేవరెట్ డాన్సర్? Prabhudeva sir. ప్రభుదేవ్. ఆయన చేసిన డాన్స్ లో ఏది బాగా ఇష్టం నీకు? నాకు చాలానే ఇష్టం. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ హబీబీ స్టెప్ చూసారు కదా, మళ్ళీ చూపిచ్చు అని అనకుండా మీరే 1 by 1 వచ్చి డాన్స్ చేస్తూ ఉండాలి. ఓకే, ఫస్ట్ నీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకోసారి మీ 5గురు కోసం ఆ స్టెప్ నీట్ గా బ్రేక్ డౌన్ చేసి చూపెట్టడం జరుగుతుంది. సింపుల్ గా బ్రేక్ డౌన్ చేసి చెప్తున్నాను. ఓకే, ఇలా వచ్చారు, ఇంటికి వచ్చారు, ఇంటి నుంచి బెడ్రూమ్ కి వెళ్ళారు. బెడ్రూమ్ లో ఏసీ 16 degrees ఉంది. మీకు చలి పెడుతుంటే ఏం చేస్తారు? ముడుచుకుంటారు. మెల్లగా దూరంగా ఉన్న రిమోట్ తీసుకొని దాన్ని ఎక్కువ చేద్దామని చూస్తారు. రిమోట్ ఎట్లా చూస్తారు? చలి పెడుతుంటే ఉన్నదా రిమోట్, అలా మళ్ళీ రిమోట్ దొరికింది, టెంపరేచర్ పెంచారు, కొంచెం ఉడకపోస్తుంది, ఓపెన్ గాట్ ఇట్. మళ్ళీ నార్మల్గా వచ్చారు, మళ్ళీ చలి పెట్టింది, మళ్ళీ రిమోట్, మళ్ళీ ఓపెన్. ఇది ఈ వేవ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. రెడీ? ఫస్ట్ ఇతనే స్టార్ట్ చేద్దాం నాన్న. వచ్చాయి మ్యూజిక్. Yeah. Come on, baby. Come on, baby. అట్లా కాదు, ఇట్లా పోతున్నావు, ఇట్లా నార్మల్. ఇది 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 బైక్ రా. నువ్వు నెక్స్ట్ పేషెంట్ దా మైకిల్ జాక్సన్. ఏరా మ్యూజిక్. Yeah. Come on, baby. Come on, baby. వెరీ గుడ్, గుడ్, వెరీ గుడ్. రెడీ? మ్యూజిక్. Yeah. Come on, baby. Come on, baby. నీ ఫేవరెట్ డాన్సర్ నా పేరు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. మ్యూజిక్. Yeah. Come on, baby. Come on, baby. గుడ్ ట్రై, గుడ్ ట్రై. మ్యూజిక్. Yeah. Come on, baby. Come on, baby. రెడీ? వెనక్కేళ్ళమ్మా, వెనక్కేళ్ళు. Yeah. Come on, baby. Come on, baby. ఇంకా ఛాన్స్ ఇస్తున్నా ఒక్కరికి. కొత్త ఎంట్రీ, న్యూ అడ్మిషన్. మ్యూజిక్. Yeah. Come on, baby. Come on, baby. రే ఏంద్రా ఇలా ఉన్నాయిడా? రెడీ? మ్యూజిక్ ఏరా. Yeah. Come on, baby. Come on, baby. టాప్ 3 కి గిఫ్ట్స్ వస్తున్నాయి. అందులోకి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్.
అండ్ సెకండ్ ప్రైజ్ గోస్ టు ఆడియన్స్. చెప్పండి. అండ్ ఫైనల్ లాస్ట్, అసలు ఈవిడ చేసిన స్టెప్స్ కి నేను ఫిదా అయిపోయా. అసలు ఆడ స్టెప్స్ ఏడున్నాయి రా అని డౌట్ పడ్డా. కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఐ లవ్ యువర్ డాన్సింగ్. మేము జైల్లో పెట్టిన ఖైదీలకి 3rd డిగ్రీ ఇస్తాం. అది ఇవ్వకుండా నిన్ను డాన్స్ చేపియాలి వాళ్ళిద్దరు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. రాధిక 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 ముందుకాయనక కిందిక మీదిక రాధిక 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 రాధిక. ఇటు నలుగురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. ఏ బిడ్డా ఏ బిడ్డ ఇది నా అడ్డ. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. టీమ్ లో 4 ఉన్నారు. ఓకే, 1 by 1 బయలుదేరతారు. ఆ రింగ్ లో నిల్చొని ఆ పూల దండ మీ వరుణ్ మీద వేస్తారనమాట. ఓకే, కానీ వెళ్లే ముందు ఇక్కడ ఒక 5 సార్లు ప్రదక్షిణాలు ఉంటాయి. ఈ చెయ్యి అలా ఆ రాడ్ మీద పెట్టి దీని మీద మీ ఫోర్ హెడ్ పెట్టి ఎక్కడ కూడా ఈ కనెక్షన్ లూజ్ అవ్వకుండా 5 times తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రౌండ్ దాన్ని దీని మీద వేయాలి. గాట్ ఇట్? ఓకే, మీ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వీడు పొద్దుగాల లేవంగన పోతాడు జిమ్ము. వీని కස්සలే పడవు బ్రాండి విస్కీ రమ్ము. పైస ఖర్చు పెట్టనాడు రాత్రిరైతే బయట పోడు వీడో జమ్ము. అట్లనా ఇది పబ్బుల్లో ఉంటది ఫ్రైడే నైట్ బ్యూటీ పార్లర్ కే నెలకు 2 లక్షలు పెట్టు హిల్స్ చూడు రీల్స్ చూడు గల్లీ బయట ఫ్రెండ్స్ చూడు మై చూడు ఇన్స్టా ఫాలోవర్స్ చూడు. ఏ పిల్లతోటి పెండ్లి గాని కలిపేసి తలుపేస్తే నెలకి రిజల్ట్ వస్తది. పై మీద గిరక దాని బుక్క పట్టి కొరకాయే. వాళ్ళయ్యా చూస్తే బుర్రకానే దొరకనంటే దొరకయే. ఏ పై మీద గిరక దాని బుక్క పట్టి కొరక వాళ్ళయ్యా చూస్తే బుర్రకానే దొరకనంటే దొరక. రెండే పడ్డాయి. ఓకే, నాట్ అ బ్యాడ్ స్కోర్. చూద్దాం, వీళ్ళు మాత్రం ఈజీగా వేస్తారేమో అనిపిస్తుంది. 3 వేయాలి. టేక్ ఎ పొజిషన్స్. మీ 4 ఇటు వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఆట చూసిన తర్వాత మీరు ఎంత గొప్పగా ఆడారో అర్థమవుతుంది. వెరీ గుడ్. సో విన్నర్స్ కి కిడ్స్ కాలేజ్ నుంచి Alright, so చూసారు కదా fantastic episode comes to an end. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching and keep saying